వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం కరివేపాకు చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం కరివేపాకునైతే కొద్దిగా తీసుకోవాలి. ఆ కరివేపాకుని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకొని బాగా వీడియోలో చూపించిన విధంగా అయితే మనం క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మన ఛానల్లో ఇంతకుముందే కరివేపాకు పొడి అని ఆ వీడియో కూడా తీసి పెట్టాం. మీకు వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి తగ్గట్టు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే టమోటాలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండు నానపెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే పెట్టేసాం. అది హీట్ అయిన తర్వాత మనమైతే ఎండుమిర్చి వేసుకోవాలి. 1 మినిట్ అలా వేయించుకున్న తర్వాత అందులోకి మనం ధనియాలు, జీలకర్రని కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించేస్తాం. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా కరివేపాకుని పొడి రూపంలో కానీ ఇలా చట్నీ రూపంలో కానీ తీసుకోవడం చాలా మంచిది. సో కరివేపాకు మనకి కంటి చూపుకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. మీకు వీలైతే ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఎండుమిర్చి వేగిపోయింది కదా. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని అయితే తీసుకొని అందులో వేసుకొని బాగా వెయిట్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని తీసుకోవడం వల్ల మనకి హెయిర్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, కరివేపాకు వేగిపోయింది. సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని టమోటాలు వేసుకొని వాటిని కూడా మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. సో ఇలా కరివేపాకు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీని అనేది బాగా బూస్ట్ చేస్తుంది. సో మీరు కూడా రోజుకు కరివేపాకు తీసుకోవడం మంచిది. సో ఇప్పుడైతే మనం టమాటాలు వేగాయి కదా, అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే అందులోకి వేసుకొని వేయించుకోవాలి. అలాగే అది వేగిన తర్వాత అందులోకి మనం ఆనియన్స్ని అయితే వేసేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు చల్లార్చుకొని మనం ఇప్పుడైతే మిక్సీలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, దాంతోపాటుగా మనం ముందుగా వేయించుకున్న టమోటా, చింతపండు, ఎర్రగడ్డలు అయితే అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ మిక్సీలో నుంచి బౌల్లోకి తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.